హాయ్! అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు గూడా అందరూ బాగున్నారనే అనుకుంటాను. మా మమ్మీ ఉన్నారు గదా! వచ్చారు గదా! అని చెప్పాను గదా! మా ఇంటికి. సో, తనైతే మేము రేషన్ బియ్యమే తింటామనమాట. సన్న బియ్యం అంటూ ఏం తినము. రేషన్ నుంచి ఏ బియ్యం వస్తాయో ఆ బియ్యం అయితే తింటాము. సో, ఈసారి వచ్చిన బియ్యంలో నూకలు బాగా ఉన్నాయని తనైతే జల్లెడ పడుతున్నారు. నాకు జల్లెడ పట్టడం గూడా రాదు. నేనైతే అలాగే వండేస్తాను. నూకలున్నా సరే, మెత్తటివి అయినా సరే అలాగే తింటామనమాట. కానీ మా మమ్మీ మాత్రం జల్లెడ పడితే మాత్రం మంచిగా అయితది రైస్ అని చెప్పి తను జల్లెడ పడుతుంది. నేనేమో ఇక్కడ మా వారు డీమార్ట్ నుంచి సామాన్లు తెచ్చారనమాట. అంటే మొత్తం సరుకులు తేలేదు. కొన్ని ఐటెమ్స్ మాత్రమే తీసుకొచ్చారు. లైక్ సబ్బులయిపోయాయనమాట. మళ్ళీ చాయపత్తి అయిపోయింది. సో, అవి తీసుకొస్తే నేను అవి సదిరేశాను. అక్కడ సదిరేస్తూ ఇక్కడ టమాటా చారయితే పెట్టానండి ఇవాళ. ఏం కూర వండలేదు. టైం లేదు. చాలా టైం అయిపోయింది అని చెప్పి టమాటా చారు పెట్టేసేసి ఇంకా అక్కడ సైడ్ పక్కనైతే రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టాననమాట. నార్మల్‌గా అయితే చిన్న బగోని పెడతాను. కానీ ఈరోజు మా వారు కూడా టిఫిన్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయన కోసం రైస్ మళ్ళీ ప్లస్ మా మమ్మీ కూడా ఆడారు కాబట్టి బగోని పెద్దగా రైస్ కుక్కర్ పెట్టేసేసి రైస్ కుక్కర్ మాది ఖరాబ్ అయిందండి. రావట్లేదు. అంటే దాని బటన్ ఉంటది కదా! కింద పడిపోతా ఉందనమాట. అవ్వట్లేదు. అందుకని చెప్పి నేను ఇంకా పొయ్యి మీదనే పెడతాను. టమాటా చారు కోసమయితే ఇట్లా టమాటాలు ఉడకపెట్టినాను కదా! అవైతే ఇలా హ్మ్. వడగట్టుకున్నాననమాట. వడగట్టడం అంటే ఇది నేనసలు యాక్చువల్‌గా తెచ్చింది ఆహ్, పొ పోలేలు చేసే టైంలో పూర్ణము పెట్టడానికి తీసుకొచ్చాను. అంటే పూర్ణము రుబ్బితే మనము కొంచెం కొంచెం పప్పు పప్పుగా ఉండిపోతది గదా! అలా మనం దీంట్లో జల్లెడలాగా చేసేస్తే మాత్రం ఆ మాత్రం గూడా ఉండదనమాట. ఏందమ్ములు ఇంత పెద్ద ఏంది? ఆ! కప్ప జంపింగ్ చేస్తుందా? ఆ! జంపింగ్ చేస్తుంది. తీసి పడేయాలనా? హౌస్లో ఉందా కప్పనా? తర్వాత చూద్దాం. డాడీ వచ్చింది. డాడీ సరే తీసి పడేయాలనా? నువ్వు దీపో మరి. ఏంది పై పక్కకు ఉందా? పై పక్కకి ఏంది వస్తుందా? నేను ఇక్కడ వంట చేస్తున్నాను. అక్కడైతే మా బాబాయ్ అయితే ఇంకా దీపం ముట్టిస్తున్నాడనమాట. అంటే పూజ చేసేసుకున్నారు. డైలీ అయితే దీపమే ముట్టిస్తాను. వాడు ఇంకా దేవుని దగ్గర దీపం ముట్టిస్తాడు. ముట్టించుకొని కొన్ని శ్లోకాలయితే చెప్తాడు. లైక్ గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం చెప్పుకుంటూనే ఇంకా చేస్తున్నాడనమాట. వాడి వాయిస్ సరిగ్గా వినపడట్లేదు. లేకపోతే నేను వాడు చెప్పే మంత్రాలు చెప్పేదాన్ని. మా దగ్గర అయితే గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం చదువుకుంటూనే దీపాలు వెలిగిస్తామనమాట. ఇంకా నేనైతే హనుమాన్ చాలీసా ఇవన్నీ నాకొచ్చిన శ్లోకాలు ప్లస్ హారతి పాటలు ఇవన్నీ పాడుకుంటూనే చేసేస్తాను. ఏ పని చేసినా అంటే దేవుని రూమ్ తుడవడం కానీ, పాత ఒత్తులు తీసి కొత్త ఒత్తులు పెట్టడం గానీ, అవన్నీ పాడుకుంటూనే చేస్తాననమాట. ఇంకా అయితే నార్మల్‌గా ముట్టిస్తాడు 2 మంత్రాలు చదువుకుంటూ. చూడండి ఇక్కడ టమాటా చారు అయితే పెట్టేసేసాననమాట. మళ్ళీ ఇంకా పాలు గూడా వేడి చేశాను పిల్లల కోసం. పాలు వేడి చేసుకొని ఇక్కడ టిఫిన్స్ ప్యాక్ కూడా చేసేసాను. స్నాక్స్ కోసం అయితే ఇవాళ బిస్కెట్సే పెట్టాననమాట. మ్యాగీ చెయ్యి అని అంటున్నారు కానీ, నాకు టైం దొరకట్లేదు. ఇంక టైం సరిపోదని చెప్పి ఇలా 3 బాక్సెస్ టిఫిన్ ఉంటది కదా! ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో షార్ట్ బ్రేక్, ఇంకో దాంట్లో అయితే కర్రీ బౌల్‌లాగా పెట్టేసేస్తాననమాట. ఈ 3 వాళ్ళు పెట్టుకొని వెళ్తారని చెప్పి. ఇద్దరికి టిఫిన్స్ ప్యాక్ చేసేసాను. రాత్రి కుండలో చిక్కుడుగాయ వండాను గదా!
లేదు గ్యాస్ పొయ్యి.